నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. శ్రీ ఉమామహేశ్వర ఆలయ సమీపంలో పురాతన వినాయక విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికులు గమనించి కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. పరారైన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఇక్కడ గుప్త నిధులు ఉంటాయని, గతంలో కూడా తవ్వకాలు జరిపారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఇక్కడ కాకతీయ కాలం నాటి వినాయక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహాన్ని గతంలో కూడా 2 సార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా నేటికి వాళ్ళపై చర్యలు లేవు. ఈ రోజు కూడా రాత్రి దుండగులు మరి ఎవరి సాయంతో చేసారో తెలియదు కానీ వాళ్ళు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. కావున న్యూస్ టీంని ఇప్పటికైనా తీసుకొచ్చి ఎవరైనా బాధ్యులైన వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ కోడేరు మండల కేంద్రంలో ఈ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉండేది వినాయకుడి విగ్రహం. ఇది సుమారు అంటే 7వ శతాబ్దం నడిది, అంటే 1300 సంవత్సరాల క్రితం నాటి ఈ విగ్రహంలో ఖచ్చితంగా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయన్న నేపథ్యంతోనే ఇవాళ ఇంత దారుణం జరిగిందని చెప్పి అక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే రాత్రి 2 గంటల ప్రాంతంలో కొంతమంది తుఫాన్ వాహనంలో వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే ఈ శబ్దం విన్న రాజు అనే వ్యక్తి అక్కడికి చేరుకొని అంటే అక్కడికి చేరుకునే లోపే వీరందరూ దొంగలందరూ జారుకున్నారు. అయితే ఈ దొంగలు వెళ్ళే ఏదైతే తుఫాన్ వాహనం ఉందో అది సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి దొంగలు ఇటీవల కాలంలో మహబూబ్నగర్ జిల్లాలో చాలా మటుకు జరిగాయి. ఇక్కడ షాద్నగర్ దగ్గర అదే జరిగింది, అదేవిధంగా బాలనగర్ దగ్గర కూడా ఈ విగ్రహం ధ్వంసం జరిగింది. ఇది 3వ ఘటన. ఇట్లాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడ ధర్నా చేపట్టారు. ఖచ్చితంగా ఇలాంటి దొంగలను పట్టుకుని వాటిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీదుర్గ.